నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. స్పైసీ అండ్ టేస్టీ అండ్ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. నాన్ వెజిటేరియన్ లో స్పెషల్స్ చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మీ పేరు? నా పేరు నళిని, నేను మల్లాపూర్ నుంచి వచ్చాను. ఓకే, మీ పేరు? జయలక్ష్మి అండి. జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నాగారం నుంచి వచ్చానండి. నాగారం. సో మీరు ఫ్రెండ్స్, రిలేటివ్స్? లేదండి, సంబంధం లేదు కదా. లేదు, జస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్. అయితే పోటీ గట్టిగానే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, మరి మీరేం వంట చేస్తారు? నేను కేరళ ఫిష్ కర్రీ. కేరళ ఫిష్ కర్రీయా? సో కేరళకి తీసుకెళ్తారనమాట ఇప్పుడు మమ్మల్ని. అంతేనా? డెఫినెట్ గా. ఓకే, డెఫినెట్ గా అంట. ఓకే, మరి కేరళ ఫిష్ కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కేరళ ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటోలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1. నల్లి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఫస్ట్ ఏం వేసుకుంటారు? ఫస్ట్ ఆయిల్ వేసి, చేపలు కాబట్టి ఆయిల్ కొంచెం కొంచెం ఎక్కువ పడుతుంది, మళ్ళీ అంటుకోకుండా. ఓకే, మసాలా దినుసులు, గరం మసాలా, గరం మసాలా. నెక్స్ట్ ఆనియన్స్, సో ఈ పచ్చిమిరపకాయలు పొడవుగా వేసుకుంటేనే బాగుంటుందండి, కనిపించడం అది. కొంచెం లుక్ కూడా బాగుంటుంది మనకి చూడడానికి. మీరేం చేస్తూ ఉంటారు? టీచర్గా జాబ్ చేశాను, ప్రస్తుతం ఖాళీ. టీచర్గా ఇంతకు ముందు జాబ్ చేశారా? ఏ క్లాస్ కి? అది నర్సరీ. పిల్లలంటే ఇష్టం నాకు బాగా. చాలా పేషెన్స్ ఉండాలి కదా నర్సరీ అంటే. అవునండి. ఓకే, సో మరి ఇప్పుడు మానేశారు ఎందుకు? యాక్చువల్గా చిన్న పాప ఉంది, సో ఓకే, మీ పాపను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి మానేశారా? తప్పలేదు అందుకు అంత ఇబ్బంది పడడానికి. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఓకే, సో సాల్ట్ వేసుకుంటారా? కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే మనకి ఏంటంటే తొందరగా వేగిపోతాయి. సో మీ పాప ఇప్పుడు ఎంత ఏజ్? 1.5 years. 1.5 years? అవునండి. ఒక బాబు కూడా ఉన్నాడు. తనకెంత? 6 years. అయితే ఓకేలే, నేను కంగారు పడ్డాను వెంటనే. బాబు ఒక పాప. బాబుకి 6 years, పాపకి 1.5 years. సో పాప 1.5 years అంటే చూసుకుంటాడా మరి తను? చాలా బాగా, ఇద్దరు ఎంత ఇష్టమో. చెల్లంటే చాలా బాగా ఇష్టం. చాలా బాగుంటుంది కదా మనకు కూడా అలా చూడడానికి. చాలా కేరింగ్ ఎక్కువ చెల్లంటేనా? ఓకే ఓకే, సో నెక్స్ట్ కరివేపాకు. కరివేపాకు. నెక్స్ట్ టమాటో కూడా వేసుకుంటాం. టమాటోస్ సరిపోతుందా? ఒక టమాటో సరిపోతుందండి. కేరళ వాళ్ళకి ఫేవరెట్ డిష్ అండి ఇది. అవునా? యాక్చువల్గా మనము ఉండేవరా ఏంటి? లేదండి, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ అందరూ మలయాళీసా? అందరూ కాదు, కొందరు. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా? అవునండి. ఇది ఆయిల్, కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు వాళ్ళు ఎక్కువ. ఓకే, సో వాళ్ళు తినగలుగుతారు. వాళ్ళు తినగలుగుతారు, ఇబ్బందితో తినాలి. అందుకే మనం నార్మల్ ఆయిల్ యూస్ చేసుకున్నాం. సో లిడ్ క్లోజ్ చేద్దామా మరి? మా అత్తయ్య మీకు పెద్ద ఫ్యాన్ అండి. మీ అత్తయ్య గారా? అవును, ఒకసారి హాయ్ చెప్పారా? అయ్యో తప్పకుండా, అత్తయ్య గారికి హాయ్ చెప్పడం ఏంటండి? మా అత్తయ్య పేరు సుశీల. ఒకసారి హాయ్ చెప్తే తను హ్యాపీ ఫీల్ అవుతుంది. తప్పకుండా. మామూలుగా నేను ఎప్పుడు హాయ్ హలో అనేది చిన్న వాళ్ళ కోసము, వాళ్ళ కోసం హాయ్ హలో అంటాను. అండ్ నమస్కారాలు చెప్పేది 100% పెద్ద వాళ్ళ కోసమే. అలాగే సుశీల గారా? ఓకే, సుశీల గారు అంటే అత్తగారు సుశీల గారికి నమస్కారాలండి. ఓకే, అండ్ మీరు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ చూద్దామా మగ్గిందని? కారం, సాల్ట్ వేసి. సాల్ట్ వేస్తారు. కారం 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 వేసి.
కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి మనము నేను ఎక్కువైపోతేమో అనుకుంటున్నాను. కొంచెం తక్కువ ఇది తక్కువేనా? అవునా, అంటే నాకు అనిపిస్తుంది ఎక్కువ అవుతుంది అని. ఓకే, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాం. ఓకే. ఎందుకో మీరు సాల్ట్ని కారం అంటే ఉప్పు కారం బాగా వేస్తున్నారని అనిపిస్తోంది ఎందుకో. పసుపు సో ముందే వేయాల్సిన పసుపు మర్చిపోయినట్టున్నారు కదా. నన్ను చూసిన ఆనందంలో మీరు మర్చిపోయారు. పర్వాలేదు, అలా అనుకుని సర్దుకుందాం. ఓకే, అవునండి, అది కరెక్టేనా? ఏమో నేను అలా అనుకుంటున్నాను, అలా సర్దుకుందాం అనేసి. కొంచెం ఉడికిపోయిందండి బాగా. చేప ముక్కలు వేస్తారా? లేదండి, ఫస్ట్ కొన్ని పాలు వేసుకోవాలి మనం. పాలా? కొబ్బరి పాలు. ఓ, సో కేరళ డిష్ అన్నది అందువల్ల పాలు వేయడం వల్ల. వాళ్ళు ఎక్కువ కొబ్బరి యూజ్ చేస్తారు. స్పూన్ తీసుకోండి, రిస్క్ లేకుండా ఉంటుంది మీకు. ఇక్కడ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. బాబా, మనల్ని మనమే పొగడుకోవడం అంటే ఇదేమో కలర్ఫుల్గా చాలా. ఇంకా వేస్తారా? మొత్తం వేయద్దండి, కొద్దిగానే వేయాలి. తర్వాత మళ్ళీ వేయచ్చు మనం కావాలంటే. చేపకి ఇలా పట్టుకోవాలి కదా ఫిష్ అనేది, దాంట్లో వేసి కొద్దిగా పట్టుకుంటే ముక్కకి, తర్వాత ఫైనల్గా మిగతాదంతా వేసేస్తాం. చేప వేస్తారా? మీరు ఫిష్ తింటారా అండి? ఎందుకండి తిననా? ఇష్టమా? చాలా ఇష్టమా? అంటే సీ ఫుడ్ నేను చాలా ఇష్టంగానే తింటాను. అందులో చేపలు డెఫినెట్గా. ఇంకా ఇది చాలా మంచి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎస్పెషల్లీ ఐస్కి, చిన్నపిల్లలు వాళ్ళకి పెడితే బాగుంటుంది. మా మామయ్యకి ఫిష్ అంటే చాలా ఇష్టం. మీ మావయ్య గారికా? ఓకే. సో మరి ఈ వంట ఎక్కడ మీ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను అన్నారు కదా, మరి ఈ వంటని మీ మావయ్య గారికి చేసి పెట్టారా? చేశానండి. ఏమన్నారు మావయ్య గారు? బాగుందన్నారు. కోడలా ఆదరగొట్టేసావమ్మా అన్నారా? రెగ్యులర్గా మనం రొటీన్గా చేసుకుంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందా? ఉంటుందండి. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాల. ఇంకేమైనా యాడ్ చేస్తారా ఇందులో? ఇంకేం లేదండి. ఇంకేం వేసేది లేదా? అవి ఫైనల్. ఇంకేం లేదు. సో ఇది కొంచెం మగ్గాలి. మగ్గినాక మిగతా పాలు కూడా వేసేసుకోవాలి, కొబ్బరి పాలు. ఓకే, మరి ఇప్పుడు వేసేస్తారా? మనం లిడ్ క్లోజ్ చేసేయచ్చు కదా, పైన వేసేస్తే దాంతోపాటు మగ్గుతుంది. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా అయిందని? ఆయిల్ తేలుతూ ఉంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనుకుంటున్నాను. మీరు వేసేది ఏమైనా ఉందా? వేసే ధనియాల పౌడర్ మధ్యలో వేసుకోండి. గరం మసాలా. చేపలు కూడా ఉడికిపోయినట్టు ఎరిగిపోతాయి ఇంకొకటి. సో దించేద్దామా? దించేసాము. గార్నిషింగ్ గుమగుమలాడే కేరళ ఫిష్ కర్రీ. నాకు వినిపించలేదు. గుమగుమలాడే కేరళ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ. కేరళ ఫిష్ కర్రీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? కేరళ ఫిష్ కర్రీ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, టమాటో ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు, కొబ్బరి పాలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కేరళ ఫిష్ కర్రీ రెడీ. సో నన్ను టేస్ట్ చేయమంటున్నారు, మళ్ళీ చూసారా నన్ను గెలిపించేస్తారు, నన్ను గెలిపించలేదు అనుకుంటారు. అందుకనేసి మనం కేరళ ఫిష్ కర్రీని టేస్ట్ చేయడానికి రావు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. రావు గారు వెల్కమ్. హలో అండి. హలో. హలో. చెప్పండి. సో కేరళ ఫిష్ కర్రీ. ఓకే, కేరళకి వెళ్దాం.
ఓకే. నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే, మరి లక్ష్మి గారి డిష్ కూడా చూసిన తర్వాత ఫైనల్ జడ్జ్మెంట్. ఓకే ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముఖం కాంతివంతంగా ఉండాలి అంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా ఎగ్ వైట్ తీసుకుని అందులో తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. జయలక్ష్మి గారు, మరి మీరేమంటే చేస్తారు? ప్రాన్స్ మసాలా కర్రీ. ఓకే, మరి ప్రాన్స్ మసాలా కర్రీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ప్రాన్స్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, టమాటో పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఫస్ట్ బటర్ వేయాలండి. సో రొయ్యలు మీరేంటి ముందు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నట్టు. ఇందులో ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మరసం వేసి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మ్యాగ్నేట్ చేసి ఎంతసేపు ఉంచారు? 20 మినిట్స్. ఒక 20 మినిట్స్ చాలు. ఓకే, ఇప్పుడు అవి వేయించుకోవాలా? దాన్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, వేసేయండి. ఇది కాసేపు వేగనివ్వాలండి. ఓకే, 4-5 మినిట్స్ వేగనిస్తాను. సో మీరేంటి హౌస్ వైఫా, ఏమైనా చేస్తున్నారా? స్టిచ్చింగ్ చేస్తాను, చిన్న బిజినెస్ చేస్తాను. స్టిచ్చింగ్ ఇవాళ రేపు చాలా బిజీగా ఉన్నటువంటి లాంగ్ profession కదండి. అన్నీ చేస్తానండి. అది కాకుండా మళ్ళీ బిజినెస్సా? చిన్నది ఏదో ఇంట్లోనే అండి. అంటే జ్యువెలరీయో, సారీసో, సేల్సో లాగా, అంతే కదా? డ్రెస్సెస్. అదే అసలు ఈ మధ్య లేడీస్ చాలా డెవలప్ అయిపోయారండి. మరి ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి కదండి. అదే ఇంట్లో ఉండి ఫ్యామిలీ చూసుకుంటూ ఉంటారు, ఇంకొక పక్కన బ్యూటిషియన్, టైలరింగో, లేకపోతే ఇలాగా చీరలను ఖాళీగా ఉండకుండా. అంటే అదేదో పెద్ద బిజినెస్ అని మీరు ఇబ్బంది పడితే చెప్పక్కర్లేదు. మా అమ్మగారు కూడా కొన్ని రోజులు పెట్టుకున్నారంటే తనకి ఒంటరిగా బోర్ కొట్టుకుని ఉండడానికి కొన్ని రోజులు శారీస్ పెట్టుకున్నారు. సో అది ఏముంది, పిల్లలు పెద్ద పిల్లలు అయ్యాక ఖాళీ ఉండటం కదండి. మంచిదే కదండి. ఏదో ఒక మనం అంటే ఒక వ్యాపకం అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉన్నట్టే కదా, అందులో తప్పేముంది. సో ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల ఏమిటి అంటే మామూలుగా జనరల్ కూరలో వేసి ఉండే కర్రీస్ లో వేసాక క్రిస్పీగా వస్తుందండి. ఇది వచ్చి మనం మామూలు కూర మళ్ళీ గ్రేవీ చేసినప్పుడు ఇది వేస్తామండి. ఫైనల్ గా క్రిస్పీగా క్రిస్పీగా ఉంటుంది. దానికి తేడా ఉంటుందండి, డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ బటర్ అంతా దానికి అంటుకుంటుంది. ఇంకొక మనం కర్రీ స్టార్ట్ చేద్దామా అయితే? చేసే సో ఒక జీలకర్రనా, పోపు దినుసులు? లేదండి, ఉట్టి జీలకర్ర మాత్రం. ఓన్లీ జీలకర్ర ఒకటి. ఆయిల్ వేడెక్కిందంటే అది తెలిసిపోద్ది మనకి, చిక్ 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 ఉంటుంది కదా. ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఓకే, వేసేయండి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త. ఓకే, అన్ని ఫ్రైలేనమాట. అంటే లాస్ట్లో గ్రేవీ అవుతుందండి. ఇవంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు? యాక్చువల్గా నేను నాన్ వెజ్ చేయనండి, తెలుగు రుచి కోసం నేర్చుకొని వచ్చాను. అవునా? నేను నాన్ వెజ్ అసలు చేయను, తిననండి. పర్వాలేదు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ దాంట్లో వేసి చేసి పెట్టిందాం, కొంచెం వేసుకోవాలి. ఓకే, నార్మల్గా సీ ఫుడ్లో కొంచెం ఉప్పు ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే, కారము. రొటీన్ డైలాగే అనుకోకపోతే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి మీరు. రొటీన్ డైలాగ్ నేను ఎందుకు అనుకుంటానండి, అదేంటి అంత మాట అనేసారు? ఫీల్ అనేసి నేను ఫీల్ అవుతానన్నా. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ పాప ఎంత ఏజ్? 11 years అండి. 11 years. ఓకే, మీ పాప పేరు? లక్ష్మీ రమణి అండి, అమ్ములు అంటామండి. ఓకే, లక్ష్మీ రమణి, అమ్ములు. చెప్పండి ఒకసారి. ఓకే అమ్ములు, హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. సో నీకు నేనంటే చాలా ఇష్టం అంట. సో లవ్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, బాగా చదువుకో. ఇప్పుడు ఏం చదువుకుంటుంది తను? 6th వెళ్తుంది. ఓకే, బాగా చదువుకో అండ్ మంచి మార్క్స్ తెచ్చుకో.
నీ అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురా. సిమ్లో పెట్టాను. ఇవేనా ఇప్పుడు? వేనా? వేసేసి సో ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తారు. లాస్ట్లో ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ వేయాలి. పెరుగు కొంచెం వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, రకరకాల ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు. కాస్త పెరుగు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఇది దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అవ్విన తర్వాత హైలో పెట్టేద్దాం, అయిపోద్ది. ఓకే. ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా ఇందులో? లాస్ట్లో కొత్తిమీర ఫ్రెష్ Cream. క్రీమ్ యాడ్ చేయాలి అంతే. సో ఇప్పుడు కాసేపు లిడ్ క్లోజ్ చేద్దామా? ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా అయిందని? ఓకేనండి. అయిపోయినట్టుందిగా. అయిపోయింది. ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి కొంచెం. పైన గార్నిష్కి కొత్తిమీర కొంచెం వేసుకో. వేడి వేడిగా ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ప్రాన్స్ మసాలా కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ప్రాన్స్ మసాలా కర్రీ తయారీ విధానం. ముందుగా రొయ్యల్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి రొయ్యలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ముందుగా వేయించిన రొయ్యలు, పెరుగు, గరం మసాలా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ మసాలా కర్రీ రెడీ. ప్రాన్స్ మసాలా కర్రీ సో రెడీ అయిపోయింది రావు గారు. ఇద్దరు ఉప్పు వేసారు, ఇది కూడా కొంచెం ఉప్పు ఉన్నది. మీరు క్రీమ్ తోటి తిన్నారు కదా, దానికి మీకు కవర్ అయిందనమాట. క్రీమ్ లేకుండా తినండి, ఇది కూడా ఉప్పు ఉన్నది. యాక్చువల్ కాంబినేషన్ అలా వేశారు కాబట్టి నేను తినేసాను. కానీ ఇది పేరు ఎలా ఉన్నదో దానికి సేమ్ డిష్. కేరళ ఫిష్ కర్రీ అంటే మీకు కోకోనట్ వేసినలాగా తెలియలేదు. కోకోనట్ ఇంకా కొంచెం గ్రేవీ ఉండాలి. ఓకే, అదనమాట. కొంచెం స్పైసీగా ఉన్నది, దట్ ఈస్ ఆల్ ఓకే. కానీ కర్రీ అంటే కొంచెం గ్రేవీ ఉండాలి. గ్రేవీ లేకుండా మసాలా లాగా ఉండాలి. ఓకే, అదనమాట. ఇప్పుడు కేరళ ఫిష్ కర్రీ అంటే కొంచెం ఎల్లోగా ఉంటుంది, పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తారు, ఎక్కువ కొబ్బరి పాలు యూజ్ చేస్తారు అనమాట. ఓకే సార్. సో రెండు దాంట్లో చూస్తుంటే ప్రాన్స్ మసాలా కర్రీ పేరు ప్లస్ డిష్ కూడా బాగుంది. ఇందులో ఒక స్పెషల్ ఏంటంటే ఆవిడ నాన్ వెజిటేరియన్ తినరు, నాన్ వెజిటేరియన్ చేయరు. సో మన తెలుగు రుచి కోసం అనేసి ఆవిడ ఈ కర్రీ స్పెషల్లీ నేర్చుకొని సో ఇక్కడికి వచ్చి కుక్ చేశారు. ఓకే, గుడ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి, మీది కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఓకే, కేరళ కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్ రాలేదనమాట. కేరళ ఫ్లేవర్ కొంచెం కొబ్బరిది కొంచెం ఎక్కువ యాడ్ చేసి వచ్చుంటే మేబీ అలా ఉండుండేది. ఓకే, ఎనీవేస్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారికి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. ఒక్కోసారి మన జుట్టు కాస్త నిర్జీవంగా తయారైపోతూ ఉంటుంది, అంటే కాంతిహీనంగా, బాగా డ్రైగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు జుట్టుకి కాస్త బనానా అలాగే ఆల్మండ్ ఆయిల్ రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకొని బాగా జుట్టుకి మాడికి అప్లై చేసుకొని తలకంతా కూడా ఒక ప్యాక్ లాగా వేసేసుకొని ఒక టవల్ తీసుకుని దాన్ని వేడి నీళ్ళలో బాగా డిప్ చేసుకుని ఆ టవల్తో
తలకు బాగా కట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో షాంపూ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా కాంతివంతంగా తయారవుతుంది, షైనీగా కనిపిస్తుంది, జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఇప్పుడు కారం కారంగా సో రావు గారు, కారం కారంగా చికెన్ కార్న్ టిక్కీ చికెన్ కార్న్ టిక్కీ. సో ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ కార్న్ అంటే అమెరికన్ కార్న్ చికెన్ అన్ని మిక్స్ చేసి టిక్కీ లాగా చిన్న చిన్న మసాలా చిన్న చిన్న గార్ల వడల్లాగా చేస్తుంది. ఓకే, సో చికెన్ కార్న్ టిక్కీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కార్న్ టిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రావు గారు, కావాల్సిన పదార్థాలు చూసేస్తాము కాబట్టి మీరు స్టార్ట్ చేస్తే మీ కుకింగ్ కూడా మేము చూసేస్తాం. ఓకే, ఫస్ట్ నూనె, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ టైం డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నట్టున్నారు. చికెన్, కొంచెం గరం మసాలా, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం మిక్సింగ్లో వేసుకుందాం. కొంచెం సాల్ట్, ఈ కార్న్ వేసుకోండి. సో ఉడికించుకున్న కార్న్ అండి. లేదండి, దానికి ఇప్పుడు కొంచెం వేయించుకుంటున్నాను. ఓకే, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కదా, కొంచెం కార్న్ అవసరం లేదా? కొంచెం అంటే ఇది ఫైన్ పేస్ట్ కావాలి, అది కొంచెం కచ్చాపచ్చాగా ఉంటుంది. సో అలా అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, అయితే ఈలో మీకోసం ఒక మంచి చిట్కా. ఈ రోజుల్లో అందరూ కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని మేకప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఐ మేకప్ చేసుకునేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి.
ఐలైనర్ కానీ, మస్కారా కానీ, కాజల్ కానీ ఇలాంటివి నాసి రకంవి కాకుండా మంచి బ్రాండెడ్ ఎంచుకుని వాడుకోవాలి. దీనివల్ల కళ్ళ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మేకప్ తీసేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన మెలకువలు పాటించాలి. మంచి కాటన్ తీసుకుని దాన్ని నీటిలో అద్దుకుని దాంతో మేకప్ కనుక రిమూవ్ చేసినట్లయితే మేకప్ శుభ్రంగా పోవడమే కాకుండా కళ్ళలో ఎరుపు కానీ, కళ్ళలో దురదలు కానీ ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా సో రావు గారు. సో బాగా మిక్స్ చేసుకోనండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసి పెట్టుకొని, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా, సో ఆయిల్ ఆన్ చేసేసుకున్నాం. దాని తర్వాత కొంచెం సాల్ట్, కొత్తిమీర, ఓ ఏం పిండి అండి ఇది? మైదా. మైదా పిండి. బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఆల్రెడీ కుక్ మళ్ళీ క్రిస్పీనెస్కి మనం ఓకే. ఇప్పుడు ఆయిల్ కొంచెం బాగా వేడిగా ఉండాలి. సో మనం ఇవి వేరే సైజెస్ కావాలంటే కూడా వేసుకోవచ్చా? ఇలాగే బాగుంటుంది మేడం. మీకు డంప్లింగ్స్ లాగా చేస్తే లోపల మీకు క్రిస్పీనెస్ అంత ఇదిగా రాదు. ఫ్లాట్గా ఉంటే మీకు క్రిస్పీనెస్ వస్తుంది. కొందరు పిల్లలు చిన్న చిన్ని పునుగుల్లాగా అంటే ఇష్టపడుతుంటారు. చిన్న ఇలా ఫ్లాట్గా చేసుకుంటే మీకు క్రిస్పీనెస్ బాగుంటుంది. ఓకే, అది తిప్పమంటారా? కొంచెం బ్రౌన్ షేడ్కి రావాలి. అవునండి. దీంట్లో కూడా మీ టెక్నిక్స్ చూపిస్తున్నారండి జల్లిలో కూడా. సాఫ్ట్ చేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ కానీ సాఫ్ట్గా ఉంటాయి మీకు. ఓకే, సో చికెన్ కార్న్ టిక్కీ రెడీ. థ్యాంక్ యూ. చికెన్ కార్న్ టిక్కీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ కార్న్ టిక్కీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, స్వీట్ కార్న్ వేసి వేయించాలి.
మిక్సీ జార్లో చికెన్ మిశ్రమం వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని టిక్కిల్లా చేసి మైదాలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ కార్న్ టిక్కీ రెడీ. చికెన్ కార్న్ టిక్కీ. సో నేను కూడా రెడీగా ఉన్నాను రావు గారు. తిన్నప్పుడు కచ్చపచ్చగా మధ్యలో తగులుతూ ఉన్నాయి. పచ్చిమిరకాయలు, కొత్తిమీర ఇవన్నీ కాంబినేషన్ చాలా బాగుంది. సో వడలు తినే బదులు ఇలా చేసుకొని తింటే బాగుంటుందేమో. అంటే నాన్ వెజిటేరియన్ ఇష్టపడే వాళ్ళు రెగ్యులర్ ఆ వడల కంటే ఇవి క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది, సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. అండ్ ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. కొద్దిగా తేనె, గ్లిజరిన్, రోజ్ వాటర్ 3 సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ముఖానికి, మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు తగ్గడమే కాకుండా చర్మం మీద ముడతలు, మచ్చలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. చర్మం బాగా తేటగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు షాప్ స్పెషల్. రావు గారు, షాప్ స్పెషల్ ఆనపకాయ మటన్. అనపకాయ మటన్. Yes. ఈ మధ్య మనం వెజిటేబుల్స్ తో కలిపి చేసేసుకుంటున్నాం, చాలా అంతే కదా, హెల్తీ కదా. హెల్దీగా. ఎస్, ఆనపకాయ మటన్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఆనపకాయ మటన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, ఆనపకాయ ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన టమాటోలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. రావు గారు, ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ఆనపకాయ కొంచెం నూనె గిన్నె ఏమీ వద్దు, వాటర్ పోయండి. ఓ వాటర్లో ఉడికించుకోవాలా? అవునండి, పోయండి. చాలు 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 చాలు. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, సో ఇది ఆన్ చేసుకొని దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఆల్రెడీ మటన్ ఉడికించేసి బాయిల్ చేసి పెట్టాను అనమాట. దాంట్లో గరం మసాలా హోల్, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉల్లిపాయలు. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు, మసాలా దినుసులు వేసి ఉడికించేసుకున్నాం. ఇప్పుడు తాలింపు గింజలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు కొంచెం, దాంట్లో కూడా వేసాం, ఆల్రెడీ ఇక్కడ కూడా వేసాం అనమాట. ఓకే, కొంచెం మనం ఇలా ఉడికించుకోవడం ఎందుకు అంటే తొందరగా కుక్ అవ్వదని సార్. అవును. ఓకే, కారం ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే కానీ మీకు ఆ ఫీల్ ఉండదు కదా. అంటే అట్లీస్ట్ ఇప్పుడు నేను చేసింది చిన్నవి అనమాట, త్వరగా. కొందరు కొంచెం పెద్దవి కూడా వేస్తారు. సో ఇలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం ఉడికించేసుకుంటే బాగుంటుంది. ఎస్. ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా,
కొంచెం టమాటో పేస్ట్. ఓకే. సో పులుపుదనం ఇందులోంచి. సో ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఓకే, అయితే మీకోసం మరొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా గ్రేవీ కూరల్లో ఎక్కువగా వాడుకుంటాము, కూరల్లాగా చేసుకుని తింటాము, ఇంకా టమాటా రసం తీసుకుంటూ ఉంటాము. ఇక సౌందర్య పోషణ విషయానికి వస్తే కూడా టమాటాకు అగ్రతాంబూలమే దక్కుతుంది. ఎలా అంటే టమాటాని స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఆ స్లైసెస్ని ముఖం మీద, మెడ మీద మృదువుగా అలా రుద్దుతూ ఉన్నట్లయితే ఇది మంచి క్లిన్జింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ముఖం మీద కానీ మెడ మీద కానీ ఉన్నటువంటి నల్లటి మచ్చలు, అలాగే బ్లాక్ హెడ్స్ లాంటివి, ఇలాంటివన్నీ తగ్గడమే కాకుండా చర్మం బాగా తేటగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసారు కదా సురావు గారు. ఆఫ్ చేస్తారండి. సో ఆనపకాయ మటన్ రెడీ. ఆనపకాయ మటన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఆనపకాయ మటన్ తయారీ విధానం. ముందుగా మటన్లో గరం మసాలా, ఉప్పు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు వేసి ఉడికించాలి. ఆనపకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన మటన్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, ఉడికించిన ఆనపకాయ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ మటన్ రెడీ. ఆనపకాయ మటన్. సురావు గారు, ఆనపకాయ తీసుకోవాలి, మటన్ తీసుకోవాలి, అంతేనా? పర్ఫెక్ట్ టెక్స్చర్, సాఫ్ట్గా ఆనపకాయ అన్నీ కరెక్ట్గా కుదిరాయి. ఆనపకాయ మీరు మళ్ళీ ఎక్కువ కుక్ చేస్తే కూడా మీకు మెత్తగా పేస్ట్ కరెక్ట్గా ఉండొచ్చండి. తినేప్పుడు కచ్ కచ్ ఆ బయట ఉండాలన్నమాట. ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుంది? రైస్లో తినొచ్చు, చపాతీలు తినొచ్చు. మీరు ఇది కొంచెం మనం డ్రైగా చేసాం, కొంచెం కర్రీగా చేసుకుంటే మీరు చపాతీల్లో చేసుకోవచ్చు హాయిగా. ఇలా కూడా తింటే చాలా బాగుంది. నిజంగా రావు గారు చెప్పినట్టుగా రైస్లోనైనా చపాతీలోనైనా ఏ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఇది కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, ఎంజాయ్ చేస్తారు మీరైతే. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా. పుచ్చకాయ అనేది వేసవి కాలంలో నిజంగా మనకు ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాహాన్ని తగ్గించడమే కాకుండా ఎండాకాలంలో ఎదురయ్యే రకరకాల ఆరోగ్య సమస్యల్ని కూడా తగ్గిస్తుంది. మరి పుచ్చకాయ రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. పుచ్చకాయ రసం తీసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే రకరకాల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా చర్మం బాగా ఆరోగ్యకరంగా తయారవుతుంది. ఇవాల్టి ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ కేరళ ఫిష్ కర్రీ. సో 100 grams ఆఫ్ ఫిష్ నుంచి న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 120 to 150 క్యాలరీస్ అనేది అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 18 to 20 grams అనేది మనకి 100 grams నుంచి లభిస్తుంది. అండ్ వైటమిన్ డి సోర్సెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ కింద మనము
ఫిష్కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫిష్ ఇస్ వెరీ ఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్సెస్ కింద కూడా మనం ఫిష్కి కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ రెసిపీలో మనం ఏదైతే కాంబినేషన్ యాడ్ చేస్తున్నాం అది కొబ్బరి పాలండి. సో కొబ్బరి పాల నుంచి మనకి చాలా వరకు క్యాలరీస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఇట్స్ వెరీ హై. అండ్ ద ఫ్యాట్ ఏదైతే సాచురేటెడ్ ఫ్యాట్ మనకి ఈ కొబ్బరి పాల నుంచి లభిస్తుంది అది MCT ఫ్యాట్ అండి. అంటే శరీరానికి అంటే కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా వరకు హెల్ప్ఫుల్. కాకపోతే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకుంటేనే దీని ఒక లాభాలు ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటే ఇట్స్ నాట్ రియల్లీ అడ్వైజబుల్. సో కొబ్బరి పాలు కాంబినేషన్లో యాడ్ చేస్తున్నాం కనుక ఇట్స్ వెరీ హై ఆన్ క్యాలరీస్, వెరీ హై ఆన్ ఫ్యాట్ కంటెంట్ అండ్ ప్రోటీన్స్ ఆల్సో. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ప్రాన్స్ మసాలా కర్రీ. సో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే 100 grams ఆఫ్ ప్రాన్స్ నుంచి 150 క్యాలరీస్ అప్రాక్సిమేట్ వాల్యూ ప్రకారంగా లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎనీథింగ్ బిట్వీన్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ అనేది 100 grams నుంచి మనకి లభిస్తుంది. టొమాటోస్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాడ్ ఆన్ అవుతున్నాయి. అండ్ ఆల్సో స్పెషలీ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాం. సో కర్డ్ కాంబినేషన్లో ఉంది కనుక కర్డ్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. స్పెషలీ చిల్డ్రన్కి ఇది ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండి. సో అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చికెన్ కార్న్ టిక్కీ. చికెన్ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా 100 grams ఆఫ్ చికెన్ నుంచి మనకి 150 క్యాలరీస్ అండ్ ప్రోటీన్స్ ఎనీథింగ్ బిట్వీన్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ లభిస్తుంది. నాట్ ఓన్లీ క్యాలరీస్ ప్రోటీన్సే కాకుండా గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వల్ల ఈ రెసిపీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు యాడ్ ఆన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏదైతే మనం ఈ రెసిపీలో యాడ్ చేసామో అది స్వీట్ కార్న్. సో 100 grams ఆఫ్ స్వీట్ కార్న్ నుంచి క్లోజ్ టు 100 to 120 క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎనీథింగ్ బిట్వీన్ 30 to 40 grams అనేది 100 grams నుంచి లభిస్తుంది. ఈ రెసిపీలో మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కనుక డీప్ ఫ్రై చేయడం వల్ల ఆయిల్ కంటెంట్ అనేది చాలా వరకు యాడ్ ఆన్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ వెరీ హై ఆన్ క్యాలరీస్, హై ఆన్ ఫ్యాట్ కంటెంట్ అండ్ హై ఆన్ ఈవెన్ ప్రోటీన్స్ అండి. ఇలాంటి రెసిపీ ట్రై చేస్తున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఆనపకాయ మటన్. సో ఆనపకాయ న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారంగా చూస్తే ఇట్స్ వెరీ లో ఆన్ క్యాలరీస్. సో క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయినా కూడా స్పెషల్లీ సాల్యుబుల్ ఫైబర్ అనేది గుడ్ అమౌంట్స్లో మనకి ఆనపకాయ నుంచి లభిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ పొటాషియం అండ్ సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ కూడా మనకి మోడరేట్ అమౌంట్స్లో ఆనపకాయ నుంచి లభిస్తాయి. అండ్ వైటమిన్ సి కూడా మైల్డ్ టు మోడరేట్ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఇట్స్ వెరీ లో క్యాలరీ అండ్ స్పెషలీ వైటమిన్ అండ్ మినరల్ రిచ్ కింద కూడా మనం ఈ వెజిటేబుల్కి కన్సిడర్ చేయొచ్చు. సో 100 grams ఆఫ్ మటన్ నుంచి గుడ్ అమౌంట్స్ ఆఫ్ క్యాలరీస్ అంటే ఎనీథింగ్ బిట్వీన్ 250 to 270 క్యాలరీస్ అనేది లభిస్తుంది. అండ్ ప్రోటీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే గుడ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్. సో బిట్వీన్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి మటన్ నుంచి లభిస్తుంది. కాల్షియం అండ్ ఫాస్ఫరస్ కూడా మనకి గుడ్ అమౌంట్స్లో అవైలబుల్గా ఉంటుంది కనుక ఇట్స్ గుడ్ ఇన్ మినరల్స్ ఆల్సో. సో ఓవరాల్గా ఈ రెసిపీ గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఫైబర్ కంటెంట్, గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ప్రోటీన్ రిచ్ రెసిపీ. అండ్ మటన్ యూజువల్గానే క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హై ఉంటుంది కనుక క్యాలరీ రిచ్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ, వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో ఉన్న రెసిపీ. అండ్ ఫైబర్ యాడ్ ఆన్ అవుతుంది కనుక ఈ రెసిపీ ఒక పొటెన్సీ చాలా వరకు ఈ వెజిటబుల్ వల్ల పెరుగుతుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ టు ట్రై. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. రావు గారు, మీరు చేసిన 2 dishes అండ్ మన పార్టిసిపెంట్స్ చేసిన 2 dishes కూడా బాగున్నాయి. సో అలాగే మన వ్యూవర్స్ కూడా నచ్చుంటాయని అనుకుంటున్నాము. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.